హాయ్ ఫ్రెండ్స్, దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్స్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు 1.5 లక్షల మంది ప్రయాణికులు తమ రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ నగరంతో దేశంలోని చాలామంది ప్రజలకు అనుబంధం ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బాగా తెలిసిన రైల్వే స్టేషన్ అని చెప్పవచ్చు. అలాంటి ఫేమస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 10th ప్లాట్ఫామ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈరోజు మనం తెలుసుకుందాము. 10th ప్లాట్ఫామ్ని రైల్వే సిబ్బంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసి చాలా నీట్గా, అందంగా, హైజీనిక్గా ఉంచుతారు. ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుందో అదేవిధంగా ఈ 10th ప్లాట్ఫామ్లో కూడా టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్ పై ఉన్న టికెట్ బుకింగ్ కౌంటర్ని అయితే చూస్తున్నాము. ఇక్కడ మనం ప్లాట్ఫామ్ టికెట్స్ని, జనరల్ టికెట్స్ని కూడా పొందవచ్చు. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్ పై లెడ్ డిస్ప్లే సిస్టంలో ట్రైన్స్ యొక్క సోర్స్ ప్లేస్, డెస్టినేషన్ ప్లేస్, ట్రైన్ నెంబర్, ట్రైన్ యొక్క టైమింగ్స్, ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది మొదలైన డీటెయిల్స్ అన్నీ ఈ లెడ్ డిస్ప్లే సిస్టంలో మనం తెలుసుకోవచ్చు. 10th ప్లాట్ఫామ్ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండి మంచి టూరిస్ట్ అట్రాక్షన్లా కూడా అనిపిస్తుంది. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్ పై ఉన్న డిజిటల్ క్లోక్ రూమ్ మరియు సాధారణ క్లోక్ రూమ్ని చూసాము. ఇది ఫ్యూచర్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనే అందమైన మోడల్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ రైల్వే స్టేషన్లోని 10th ప్లాట్ఫామ్ బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ని కలిగి ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 10th ప్లాట్ఫామ్పై జనాదరణ పొందిన ట్రైన్స్, ఎక్కువ దూరం వెళ్ళే ట్రైన్స్, ఫలక్నమా నుంచి లింగంపల్లి వైపు వెళ్ళే MMTS ట్రైన్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి ట్రైన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మన ఇక్కడ 10th ప్లాట్ఫామ్ పై ఉన్న డిజిటల్ క్లోక్ రూమ్ని చూస్తున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఎంట్రన్స్ మరియు ఎగ్జిట్గా, అంటే లోపలికి రావడానికి మరియు బయటకు వెళ్ళడానికి ఎంట్రన్స్ కమ్ ఎగ్జిట్గా ఉపయోగపడుతుందో అదేవిధంగా 10th ప్లాట్ఫామ్ కూడా లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి ఎంట్రన్స్ కమ్ ఎగ్జిట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్ యొక్క ప్రీపెయిడ్ AC వెయిటింగ్ హాల్ని చూస్తున్నాము. ఇక్కడ మనం రిజర్వ్డ్ క్లాసెస్ వారికి కేటాయించిన వెయిటింగ్ హాల్ని అయితే చూస్తున్నాము. ఈ వెయిటింగ్ హాల్ని చాలా నీట్గా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోనికి వస్తుంది. ఈ 10th ప్లాట్ఫామ్పై ఎస్కలేటర్ మరియు లిఫ్ట్ సౌకర్యం కూడా కలదు. ఈ 10th ప్లాట్ఫామ్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ వరకు వివిధ ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. 10th ప్లాట్ఫామ్ పరిసరాల్లో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్కి ఉన్న విశాలమైన రైల్వే పార్కింగ్ స్థలాన్ని చూస్తున్నాము. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్ యొక్క బ్యాక్ సైడ్ ఏరియాని చూస్తున్నాము. ఈ 10th ప్లాట్ఫామ్పై మల్టీపర్పస్ స్టాల్, విజయ డైరీ పార్లర్, వివిధ రకాలైన స్నాక్స్ కార్నర్స్ ఉంటాయి. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్ పై ఉన్న హెల్ప్ డెస్క్ని చూస్తున్నాము. మన జర్నీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్ యొక్క పట్టాలను అయితే చూస్తున్నాము. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్ పైకి వచ్చిన సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ట్రావెల్ చేసే వందే భారత్ ఎక్స్ప్రెస్ని చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కున్న జనాదరణ, క్రేజ్ స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఇది
20834 వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 10th ప్లాట్ఫామ్పై మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 10th ప్లాట్ఫామ్ 554 మీటర్ల పొడవు ఉంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి ఫేమస్ ఎక్స్ప్రెస్లే కాకుండా సికింద్రాబాద్, హైదరాబాద్లోని జంట నగరాల్లోని లోకల్ రైల్వే స్టేషన్స్కి వెళ్ళే ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా ఈ ట్రాక్ మీదకి వస్తూ ఉంటాయి. ఇక్కడ మన హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మరియు సికింద్రాబాద్ కర్నూలు సిటీ ఎక్స్ప్రెస్ని చూస్తున్నాము. ఇది కూడా 10th ప్లాట్ఫామ్ పైకి వస్తుంది. ఈ 10th ప్లాట్ఫామ్ పై ఉన్న సౌకర్యాలు ఏంటి? పార్సల్ గేట్, డ్రింకింగ్ వాటర్, పాల బూత్, టెలిఫోన్ బూత్, రిజర్వేషన్ చార్ట్, ఏసీ వెయిటింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్, రిజర్వేషన్ చార్ట్స్, టెలిఫోన్ బూత్, ఈ విధమైన సౌకర్యాలన్నీ ఇక్కడ డిస్ప్లేలో చూపించబడ్డాయి. ఈ 10th ప్లాట్ఫామ్పై ఉన్న మసాజ్ చైర్ని మరియు హెల్త్ చెకింగ్ డిస్ప్లే సిస్టమ్స్ని కూడా చూడవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 10th ప్లాట్ఫామ్పై ఆర్పిఎఫ్, జిఆర్పిఎఫ్ రైల్వే పోలీసులు ఎప్పుడూ రక్షణగా తిరుగుతూనే ఉంటారు. రైల్వే సిబ్బంది కూడా ఎప్పుడు రైల్వే ట్రాక్స్ని చెక్ చేస్తూ, రైల్వే ప్లాట్ఫామ్స్ని శుభ్రం చేస్తూ, రైల్వే సిబ్బంది పనితీరు కూడా చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఇక్కడ మనం 10th ప్లాట్ఫామ్పై ఉన్న ఎస్కలేటర్ను మరియు వెయిటింగ్ హాల్ని అయితే చూస్తున్నాము. శుభ్రతకు, క్రమశిక్షణకు, పర్యావరణ హితానికి ఈ రైల్వే స్టేషన్ ISO 900 అవార్డు కూడా పొందింది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఈ 10th ప్లాట్ఫామ్ అయితే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ 10th ప్లాట్ఫామ్పై ప్రయాణికులు తమ ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయడానికి అందమైన సీటింగ్ అరేంజ్మెంట్స్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ 10th ప్లాట్ఫామ్ నుంచి వివిధ ప్లాట్ఫామ్స్కి త్వరగా చేరుకోవడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా కలదు. ఈ లిఫ్ట్ దగ్గర నుంచి అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ అంత కాకపోయినా ఈ 10th ప్లాట్ఫామ్పై కూడా పార్సల్ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ 10th ప్లాట్ఫామ్పై ట్రైన్స్కి చేస్తున్న మెయింటెనెన్స్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. 10th ప్లాట్ఫామ్కి దగ్గరలోనే ఏసీ ప్రయాణికులకి ఇచ్చే బెడ్షీట్స్ మెయింటెనెన్స్ సిస్టమ్ కూడా ఉంది. 10th ప్లాట్ఫామ్కి దగ్గరలోనే ఐ లవ్ సికింద్రాబాద్ అనేది కూడా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.